Hi viewers, welcome to Examsera online classes. Today we discuss about in and out problems of time and work. ఏంటమ్మా ఇక్కడ ఇన్ అండ్ అవుట్ ఏంటి రావటం వెళ్ళిపోవటం అంటే దాని ఏంటంటే వర్క్లోకి ఇన్వాల్వ్ అవ్వటము, కొన్ని డేస్ చేసిన తర్వాత వెళ్ళిపోవటము, తర్వాత వేరే వాళ్ళు వచ్చి వర్క్ని కంప్లీట్ చేయటం, ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఈ ఇన్ అండ్ అవుట్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి. సరే ఏంటమ్మా అంటే బేసిక్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2 persons ఉన్నారమ్మా. ఎవరైనా అంటే ఏ అండ్ బి అనేవాళ్ళు 2 persons ఉన్నారమ్మా. ఓకేనా? ఈ 2 persons వీళ్ళు వచ్చేసి ఒక వర్క్ని స్టార్ట్ చేశారు. ఒక వర్క్ని స్టార్ట్ చేశాక కొన్ని ఎక్స్ డేస్ తర్వాత ఏ అనేవాళ్ళు వెళ్ళిపోయారు. ఏందమ్మా ఇక్కడ వచ్చేసి ఇద్దరు కలిసి ఒక వర్క్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసి ఎన్ని డేస్ ఉన్నారమ్మా అంటే ఎక్స్ డేస్ ఉన్నారు. ఎన్ని డేస్ ఉన్నారు? ఎక్స్ డేస్ ఉన్నారు. ఈ ఎక్స్ డేస్ తర్వాత ఏ అనేవాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఏ అనేవాళ్ళు ఎగ్జిట్ అయిపోయి బి అనేవాళ్ళు ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మన క్వశ్చన్ అమ్మ. అది ఈ విధంగా క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఒక 3 persons ఉన్నారు, ఏబిసి. ఓకేనా? ఏబిసిలో 3 persons ఉంటే ఫస్ట్ ఏ స్టార్ట్ చేశారు. ఏంటమ్మా? ఫస్ట్ ఏ స్టార్ట్ చేసి ఎక్స్ డేస్ చేశారు. తర్వాత ఏ అనేవాళ్ళు వెళ్ళిపోయారు. ఏ అనేవాళ్ళు వెళ్ళిపోయాక బి వచ్చేసి వై డేస్ చేశారమ్మా. ఎన్ని డేస్ చేశారు? వై డేస్ చేశారు. తర్వాత బి కూడా వెళ్ళిపోయారు. అయితే రిమైనింగ్ వర్క్ని సి అనేవాళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అమ్మా. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. సరే ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్లో మనము ఇవాళ ఈ సెషన్లో కొన్ని మోడల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా అమ్మాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి బేసిక్గా తెలియాల్సిన ఫార్ములా ఏందమ్మా అంటే మనం ఫస్ట్ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో వర్క్ రేట్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్. ఈ ఫార్ములా అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా ఇక్కడ ఫార్ములా ఏంటంటే వర్క్ రేట్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటమ్మంటే క్రాంతి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 54 hours. ఆఫ్టర్ 9 hours he takes a break. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఎట్ టు బీ డన్ బై హిమ్. ఇక్కడ మా సింగిల్ పర్సన్ ఎవరనంటే క్రాంతి. ఈ క్రాంతి వచ్చేసి ఒక జాబ్ని 54 hours కంప్లీట్ చేస్తారు. ఎన్ని అవర్స్ అమ్మా అంటే 54 hours. అయితే అతను 9 hours తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. ఎన్ని అవర్స్ అమ్మా? 9 hours తర్వాత బ్రేక్ తీసుకున్నారు. అయితే ఇంకా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయాలి? లేదంటే క్వశ్చన్ ఇక్కడ ఫ్రాక్షన్ కాకుండా పర్సంటేజ్ అడిగినా కానీ అడగొచ్చమ్మా. పర్సంటేజ్. ఓకేనా? వాట్ పర్సంటేజ్ ఆఫ్ జాబ్ ఈజ్ ఎట్ టు బి డన్ బై హిమ్ అంటే దాని అర్థం ఏందమ్మా? ఇంకా ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సరే ఈ క్వశ్చన్లో మనకి చూస్తే ఒకసారి చూడండి, 54 hours అంటే వాళ్ళ యొక్క 1 day వర్క్ ఏమవుతుందమ్మా అంటే 1 day వర్క్ లేదా వర్క్ రేట్ లేదా ఎఫిషియన్సీ 3 టర్మ్స్ ఒకటేనా. టర్మ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు వాటి యొక్క మీనింగ్ ఒకటే. ఓకేనా? ఏంటి వర్క్ రేట్ అన్నా కానీ ఎఫిషియన్సీ అన్నా కానీ లేదా 1 day వర్క్ అన్నా కానీ 3 ఒకటమ్మా ఈక్వల్. సరే ఇక్కడ 1 day వర్క్ లేదా వర్క్ రేట్ ఏమవుతుందమ్మానంటే మ్యాక్సిమం మనం ఈ టర్మ్ యూజ్ చేస్తాం 1 day వర్క్ అని. ఓకేనా? 1 day వర్క్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మానంటే 1/54. ఓకేనా? 1/54. ఇక్కడ చూస్తే ఈ వర్క్ రేట్ ఇక్కడ ఎంత అమ్మానంటే 1/54 ఇంటూ ఎన్ని డేస్ చేశారమ్మానంటే 9. ఎన్ని అవర్స్ చేశారమ్మానంటే ఇక్కడ డేస్ కదా అవర్స్. కాబట్టి ఎన్ని అవర్స్ కంప్లీట్ చేశారమ్మానంటే 9 hours విచ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అనేది దాని ఎంత వర్క్ కంప్లీట్ అయిందో మనకు వస్తున్నాం. సరే ఈ ఫార్ములా యూజ్ చేసి వర్క్ రేట్ ఏంటంటే 1/54 ఇంటూ ఎన్ని అవర్స్ ఎన్ని అవర్స్ చేశారనంటే 9 hours వర్క్ని చేశారు విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నమాట 9 6 or 54 అంటే మనకి వర్క్ ఎంత వర్క్ కంప్లీట్ అయిందమ్మా అంటే 1/6th part. ఎంత వర్క్ కంప్లీట్ అయిందమ్మా? 1/6th part వర్క్ కంప్లీట్ అయింది. మనకి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లు అసలుకి టోటల్ వర్క్ ఎప్పుడైనా కానీ ఎంత ఉంటుందమ్మా అంటే ఈక్వల్ టు 1. ఎంత ఉంటుందమ్మా? 1 ఉంటుంది, లేదంటే 100% ఉంది. ఇక మనం ఫ్రాక్షన్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంత వర్క్ ఉంటుందమ్మా అంటే 1. సో ఇక్కడ నా టోటల్ వర్క్ ఎంత అమ్మానంటే 1. అందులో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ కంప్లీట్ అయిందమ్మంటే 1/6. ఎంతమ్మా? 1/6.
ఇంకా నాకు ఎంత వర్క్ రిమైనింగ్ ఉందమ్మా అంటే ఎల్సిఎం ఎంత 6 మైనస్ 1 నథింగ్ బట్ 5/6. సో నాకు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలమ్మా అని అంటే 5/6. సో ఆన్సర్ ఈజ్ 5/6. ఇక అయితే పర్సంటేజ్ అడిగారు కాబట్టి 5/6ని పర్సంటేజ్లోకి మార్చానమ్మా. 5/6 ఇంటూ 100. సో 2 3s are 6, 2 50s are 100. therefore ఎంతమ్మా అంటే 5 5s are 25. 250/3 which is equal to 3 8s are 24. రిమైండర్ ఎంతమ్మా 1 1 0 10. 3 3s are 9. రిమైండర్ ఎంతమ్మా 1/3%. అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ అవ్వాలి. ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారమంటే పర్సంటేజ్లో మాట్లాడుకుంటే ఒకసారి చూసారమ్మా 100 - 83 1/3. లేదంటే ఇక్కడ మనకి ఎంత ఫ్రాక్షన్ కంప్లీట్ అయిందంటే 1/6. దీన్ని పర్సంటేజ్లోకి మార్చండి ఇంటూ 100. 2 3s are 6, 2 50s are 100. therefore ఎంతమ్మనంటే 3 1s are 3. రిమైండర్ ఎంతమ్మా 2 2 0 20. 3 6 are 18. 2/3%. ఓకేనా? దీని నుంచే మనకు వస్తుంది. ఎలా అమ్మానంటే 100 - 83 1/3. 100 - 83 అంటే 17. బట్ ఇక్కడ 1/3 ఉంది కాబట్టి ఏం చేస్తాం 17 నుంచి 1 తీసుకొస్తే 16. 2/3% అవుతుంది. ఓకేనా? సరే, ఈ విధంగా మనము ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ మిగిలింది, ఇంకా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ మిగిలింది అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? బేసిక్గా మనకి ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఫార్ములా అమ్మానంటే వర్క్ రేట్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్ రేట్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2. సుమన్ కెన్ డూ ఏ టాస్క్ ఇన్ 18 days అండ్ దివ్య ఇన్ 36 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఆన్ ఇట్ ఫర్ 6 days and remaining work is completed by Akhil in 16 days, then in how many days can Akhil did the same work alone? అమ్మా, ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే మనకి మొత్తం యాక్చువల్గా 3 persons ఉన్నారు. అయితే 3 persons ఉంటే ఫస్ట్ 2 persons స్టార్ట్ చేశారు. ఎవరమ్మా అంటే వర్క్ని ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే 2 persons స్టార్ట్ చేశారు. ఎవరమ్మా అంటే ఎవరు? దివ్య అండ్ సుమన్. ఓకే, దివ్య అండ్ సుమన్ అండ్ దివ్య. ఓకేనా? వీళ్ళు కొన్ని డేస్ చేశారమ్మా టుగెదర్ ఆన్ ఇట్ ఫర్ 6 days. వీళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే 6 days చేసి ఎగ్జిట్ అయిపోయారు. 6 days చేసి ఎగ్జిట్ అయిపోయారు. అండ్ రిమైనింగ్ వర్క్ అంటే వీళ్ళు 6 days చేసిన తర్వాత ఎంతైతే వర్క్ మిగిలిందో ఆ వర్క్ని ఎవరు కంప్లీట్ చేశారమ్మా అని అంటే అఖిల్ కంప్లీట్ చేశారు. ఎవరు వచ్చారమ్మా ఇప్పటికి 6 days నుంచి ఎవరు వచ్చారు? అఖిల్ ఈ 6 days తర్వాత రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశామనంటే 60 daysలో కంప్లీట్ చేశారు. అయితే ఆ అఖిల్ అనే క్యాండిడేట్ అసలు మొత్తం హోల్ వర్క్ని ఎన్ని డేస్లో ఒక్కడే కంప్లీట్ చేస్తారు అనేది ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ అమ్మ. ఓకేనా? ఈ క్వశ్చన్లో మనము 2 waysలో చేయొచ్చు. 2 waysలో ఏందమ్మనంటే 1 day వర్క్ మెథడ్, ఆ మెథడ్ నుంచి చేయొచ్చు. లేదంటే ఇంకొకటి యూనిట్ బేస్డ్ మెథడ్. ఈ 2 మెథడ్స్ని యూస్ చేసి చేయొచ్చు అమ్మా. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాము. ప్రాబ్లంలోకి వెళ్తే ఒకసారి చూడండి అమ్మా. మనము ఫస్ట్ మెథడ్ 1 ఏంటమ్మా అంటే 1 day వర్క్ మెథడ్. 1 day వర్క్ మెథడ్. ఓకేనా? ఈ 1 day వర్క్ మెథడ్లోకి వెళ్తే సుమన్ కెన్ డూ ఏ టాస్క్ ఇన్ 18 days. సో సుమన్ యొక్క 1 day వర్క్ ఏమవుతుందమ్మా అంటే 1/18. నెక్స్ట్ దివ్య ఇన్ 36 days. సో దివ్య 1 day వర్క్ ఏమవుతుందమ్మా అంటే 1/36. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి అఖిల్ యొక్క డేస్ తెలుసా అంటే తెలియదు. బట్ 16 days వర్క్ చేశాడు. బట్ అతను ఎలాగా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేది మనకి తెలుసా అంటే తెలియదు. దాన్ని నేనేమనుకుంటున్నాను అంటే అఖిల్కి ఏ అని అనుకున్నాను. అఖిల్కి ఏ డేస్ పట్టిద్దని అనుకున్నాను. సో 1 day వర్క్ ఏమవుతుందమ్మా అంటే 1/A. ఈ 3 నుంచి నేను ఎలా చేస్తామనంటే ఒకసారి చూడండి, ఈజీగా ఉంటుంది, ఏముండదు. సరే, సుమన్ 1/8 కదా, 1/18. ఓకే, ప్లస్ నెక్స్ట్ దివ్య కూడా వర్క్లో ఇన్వాల్వ్ కాబట్టి 1/36. దివ్య కూడా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో 1/36. అఖిల్ కూడా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి 1/A. ఓకేనా? అసలుకి సుమను ఇప్పుడు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే 6 days. ఎన్ని డేస్ అమ్మా? ఇంటూ 6.
ఎందుకని వర్క్ రేట్ ఇన్ 2 days ఈక్వల్ టు ఎంత వర్క్ కంప్లీట్ అయిందో మనకు వస్తుంది. ఓకేనా? ఎందుకని ఇక్కడ మనకి ఆర్హెచ్ సైడ్ ఈక్వల్ టు వర్క్ అనేది కంప్లీట్ అయిందా లేదంటే కంప్లీటెడ్ కాబట్టి ఆర్హెచ్ సైడ్ ఈక్వల్ టు ఏముందామంటే వర్క్ ఉంది. సో ఎల్హెచ్ సైడ్ కూడా ఏముండాలమంటే వర్కే ఉండాలి. సో ఇక్కడ ఏందమ్మా వర్క్ రేట్ ఇంటూ డేస్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది వర్క్, ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారో వస్తుంది. సో 1/36 ఇంటూ వీళ్ళు కూడా 6 days చేశారు. ఎవరమ్మానంటే దివ్య 6 days చేశారు. దాని తర్వాత వచ్చేసి అండ్ ఈజ్ కంప్లీటెడ్ బై అఖిల్ ఇన్ 16 days. సో అఖిల్ ఎన్ని డేస్ చేశారమ్మనంటే 16 days చేశారు. సో ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసామనంటే మనకి ఏ యొక్క వాల్యూ వస్తుంది. సరే 6 3s are 18, 6 are 36 అండ్ చూడండి అమ్మా 1/3 + 1/6 ఎంత అవుతుందమ్మానంటే 1/2. సరే చూద్దాము. ఎల్సిఎం ఎంత అమ్మానంటే 6. సో 3 2s are 6, 6 1s are 6 ప్లస్ 1/16/a ఈక్వల్ టు 1. ఓకేనా? దీని నుంచి నాకు ఒకసారి చూడండి అమ్మా, నేను దీన్ని ఈ ఈక్వేషన్ ఇటు తీసుకువెళ్తాను. 2 + 1 3, 3/6 మీన్స్ 1/2. therefore 16/a ఈక్వల్ టు 1 - 1/2 నథింగ్ బట్ ఎంత వస్తుందన్నమాట 1/2. సో ఏ వాల్యూ ఏమవుతుందమ్మా అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 32 days. 32 days అంటే అఖిల్ అనే క్యాండిడేట్ ఈ వర్క్ని 32 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిద్దమ్మా 32 days. ఓకేనా? ఈ విధంగా ఇది ఒక అప్రోచ్. ఇది మెథడ్ నెంబర్ 1. ఇంకొక మెథడ్ ఉందమ్మా, అదేందమ్మా అంటే యూనిట్ మెథడ్. ఇక్కడ మనకి వర్క్ని 18 daysలో కంప్లీట్ చేస్తున్నారు, 36 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అంటే నా ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందమ్మా అంటే ఎల్సిఎం ఆఫ్ 18 and 36 ఏమవుతుందా 36 అంటే మొత్తం నా దగ్గర ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉందమ్మా అంటే 36 units ఆఫ్ వర్క్ ఉంది. ఈ 36 units ఆఫ్ వర్క్ని ఎవరు స్టార్ట్ చేస్తారమ్మంటే సుమన్ అండ్ దివ్య. సో సుమన్ ఈ 36 వర్క్ని ఎన్ని డేస్ చేస్తున్నారంటే 18 days చేస్తున్నారు కాబట్టి డైలీ 2 units చేస్తారు. డైలీ 2 units చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎవరమ్మానంటే సుమన్. నెక్స్ట్ ఎవరమ్మానంటే దివ్య. దివ్య ఈ 36 unitsని ఎన్ని డేస్లో చేస్తున్నారమ్మానంటే 36 days అంటే డైలీ 1 unit కాడికి చేస్తున్నారు. సో ఎవరమ్మంటే ఇక్కడ దివ్య. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మానంటే 6 days చేశారు కదా. అంటే 6 days చేశారంటే డైలీ 2 units కాడికి వీళ్ళు 12 units, వీళ్ళు డైలీ 1 unit కాడికి 6 days కాడికి 6 units వర్క్ చేశారు. సో వర్క్ అనేది మొత్తం వీళ్ళిద్దరు కలిపి ఎంత చేశారమ్మానంటే 18 units చేశారు. ఓకేనా? నెక్స్ట్ కదా అఖిల్ వచ్చింది. అఖిలే కదా. అయితే ఎంతవరకు లెఫ్ట్ ఉందమ్మా అంటే ఇంకా ఎంతవరకు కంప్లీట్ చేయాలమ్మనంటే 36 డిఫరెన్స్ 18 అంటే 18 units ఆఫ్ వర్క్ ఉంది. ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉందమ్మా 18 units ఆఫ్ వర్క్ ఉంది. ఈ 18 units ఆఫ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేశారమ్మంటే అఖిల్. ఎన్ని డేస్లో అమ్మంటే 16 days. ఒకసారి చూద్దాం. వీళ్ళకి 18 units వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందమ్మా అఖిల్కి అంటే 16 days టైం పట్టింది. అలా నాకు మొత్తం ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ఉందమ్మానంటే 36 units ఉంది. ఎన్ని యూనిట్స్ ఉందమ్మా 36 units ఉంది. ఈ 36 unitsని కంప్లీట్ చేయడానికి అఖిల్కి ఎన్ని డేస్ పట్టిద్దామంటే X days పట్టిద్ది అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా 36 × 16/18. ఓకేనా? 18 2s are 36, 16 2s are 32 days. 32 days. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ మెథడ్ మనకి యూనిట్ మెథడ్. ఇది ఈజీగా అనిపించవచ్చు, లేదంటే కొంతమందికి ఇది ఈజీగా అనిపించవచ్చు. మీకు ఏది ఈజీగా ఉందో ఆ మెథడ్కి వెళ్ళండి. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. మనకి పర్సంటేజ్ మెథడ్ ఇంకోటి ఉంది కదా, అది చేయొచ్చు బట్ కాంప్లికేటెడ్. ఎందుకనంటే 1/18 పర్సంటేజ్లోకి మార్చాలి, 1/36 పర్సంటేజ్లోకి మార్చాలి, వాళ్ళు 1 day యొక్క పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. సో మనం ఇక్కడ మ్యాక్సిమం ఈ 2 మోడల్స్ చేస్తాం. ఓకేనా? ఏంటమ్మా ఒకటి అంటే 1 day వర్క్, ఇంకోటి యూనిట్ మెథడ్. ఓకేనా? మీకు ఏది ఈజీగా ఉందనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 3. A does 2/5 of the work in 6 days. Then B joined him and they together completed the remaining work in 4 days.
బి అలాన్ కెన్ ఫినిష్ ద హోల్ వర్క్ ఇన్. ఓకేనా, ఈ క్వశ్చన్లో ఏముందామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు స్టార్ట్ చేశారమ్మా వర్క్ అంటే ఏ స్టార్ట్ చేశారు. ఏ స్టార్ట్ చేసిన తర్వాత 6 days చేసి ఎంతవరకు కంప్లీట్ అయిందమ్మా 2/5 వరకు కంప్లీట్ అయింది. సో ఏ స్టార్ట్ చేశారు, 6 days వర్క్ చేశారు. వర్క్ చేసినాక ఏకి తోడుగా ఎవరు వచ్చారంటే బి జాయిన్ అయ్యారు. ఏతో ఎవరు జాయిన్ అయ్యారమ్మా అంటే బి జాయిన్ అయ్యారు. బి జాయిన్ అయ్యాక ఇద్దరు కలిసి 4 daysలో వర్క్ని కంప్లీట్ చేశారు. అయితే బి అలాన్గా ఎన్ని డేస్లో ఈ మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇది ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్లో మనకి ఇండైరెక్ట్గా ఏ యొక్క నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చారమ్మా, ఏ యొక్క నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చారు. సరే, ఇక్కడ నేను ఏ యొక్క నాకు నంబర్ ఆఫ్ డేస్ తెలియదు కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటే, సో 1 day వర్క్ ఏమవుతున్నామనంటే 1/x. మనకి ఇందాక ఏదైతే ఫార్ములా మాట్లాడడం వర్క్ రేట్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్. సో నేను ఎన్ని డేస్ అనుకుంటున్నానమ్మా అంటే ఎక్స్ డేస్ అనుకుంటున్నాను. సో 1/x ఇంటూ వర్క్ రేట్ ఎంత, అది వర్క్ రేట్ అవుతుంది. ఎన్ని డేస్ అమ్మా అంటే 6 days, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వర్క్ కంప్లీట్ అయిందమ్మా అంటే 2/5 part. సరే, ఒకసారి చూస్తే ఏ ఎన్ని డేస్లో అంటే 1/x లేదంటే 1/a అనుకోండి, ఇంటూ ఎన్ని డేస్ అని అంటే 6 days వర్క్ చేశారు, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిందమ్మా అంటే 2/5 కంప్లీట్ అయింది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారమ్మా అంటే చూడండమ్మా 2 3s 6 క్రాస్ మల్టిప్లై చేస్తే 15 days. సో ఏ ఒక్క డేస్ ఎన్నమ్మా అంటే 15 days. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు. లేదనంటే యాక్చువల్గా మొత్తం వర్క్ అనేది 5 parts ఉంది. 5 partsలో 2 parts చేయడానికి ఎన్ని డేస్ పట్టిందమ్మని 6 parts, 1 part చేయడానికి 3 days. అలా 5 parts ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 5 × 3 15 daysలో ఏ అనేవాళ్ళు అలాన్గా కంప్లీట్ చేస్తారు. సో నాకు ఏ డేస్ వచ్చాయి, దాని నుంచి నేను ఏ 1 day వర్క్ ఎలా రాస్తానమ్మనంటే ఏ 1 day వర్క్ ఏమవుతుందనంటే 1/15. ఏ 1 day వర్క్ ఎంతమ్మా 1/15. నెక్స్ట్ నాకు బి 1 day వర్క్ తెలుసా అంటే తెలియదు. సో దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే బి అనుకుంటున్నాను. సో 1/b. నెక్స్ట్ సరే, ఈ నెక్స్ట్ దీని నుంచి మనం ఈక్వేషన్ ఫామ్ రాసుకుంటే ఏమవుతున్నామనంటే ఏ ఇన్వాల్వ్ అయి ఉన్నారు వర్క్లో ప్లస్ బి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకేనా, వర్క్ కంప్లీటెడ్ ఆర్ నాట్, ఎస్ కంప్లీటెడ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కంప్లీటెడ్. అయితే ఎన్ని డేస్ అమ్మానంటే ఏ 6 days వర్క్ చేశారు, ఏ 6 days వర్క్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బి జాయిన్డ్ హిమ్ అండ్ దే వర్క్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 4 days. అంటే యాక్చువల్గా మనకి 6 days అంటే 6 days కాదమ్మా, ఏ అలాన్గా 6 days చేశారు, తర్వాత బీతో పాటు 4 days చేశారు. అంటే ఓవరాల్గా ఏ అనే వాళ్ళు 10 days చేశారు. సో ఓవరాల్గా ఎన్ని డేస్ చేశారమ్మనంటే 10 days చేశారు. ఓకేనా, ప్లస్ 1/b అంటే బి అనే వాళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మనంటే 4 days. వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ నాట్, ఎస్ కంప్లీటెడ్, ఈక్వల్ టు 1. దీని నుంచి నాకు ఎల్సీఎం ఏమవుతుందంటే ఎల్సీఎం కంటే ముందు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 3s 15, 5 2s 10. ఓకేనా, 2/3. ఎల్సీఎం ఎంత అమ్మా అంటే 3b. లేదనంటే ఈ 2/3 ఇటు తీసుకువెళ్ళండి, 1 మైనస్ అవుతుంది. సో 4/b ఈక్వల్ టు 1 - 2/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే b ఈక్వల్ టు ఏమమ్మా అంటే 12 days. సో బి అలాన్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారమ్మా అంటే 12 days. ఓకేనా, నెక్స్ట్ ఓకేనమ్మా 12 days. ఇక్కడ ఈ క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చమ్మా. ఇంకొక మెథడ్ ఏందమ్మా అంటే యూనిట్ మెథడ్. ఏంటమ్మా యూనిట్ మెథడ్. ఇక మన యూనిట్ మెథడ్లో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్ ఏమవుతుందమ్మా అని నంబర్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్, ఎల్సిఎం ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్. అయితే మనకి ఇక్కడ ఏ ఎన్ని డేస్ తెలుసా అనేది తెలుసమ్మా. ఎన్ని డేస్ ఇండైరెక్ట్గా చెప్పచ్చు. 2 parts వచ్చేసి 6 days కాబట్టి 1 part 3 days. సో 5 parts కంప్లీట్ అవ్వడానికి 15 days టైం పడుతుంది. సో ఏ ఎన్ని డేస్ అంటే 50 days. నెక్స్ట్ వచ్చేసి నాకు బి యొక్క డేస్ తెలుసు అంటే తెలియదు. అయితే నాకు టోటల్ వర్క్ ఎన్ని డేస్ పట్టిందమ్మంటే 10 days పట్టింది. సో నాకు ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ టోటల్ వర్క్ ఏమవుతుందమ్మానంటే ఎల్సిఎం ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ అమ్మానంటే 15 days కామా టోటల్ వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అవుతుందమ్మా 10 days. సో వీటికి ఎల్సిఎం ఏమవుతుందమ్మని నాకు టోటల్ వర్క్ అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 30 units. ఏమవుతుందమ్మా 30 units. ఓకేనా, ఇక 30 units కాబట్టి నా దగ్గర మొత్తం టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్ అమ్మా 30 units. అందులో ఏ అనేవాళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా అని అంటే మొత్తం 10 days చేశారు. సరే, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అంటే 15 days కంప్లీట్ చేస్తున్నారు. అంటే 15 daysకి 30 units ఉంది. సో డైలీ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారమ్మా అంటే 2 units. వీళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా అని అంటే 10 days చేస్తారు. సో 10 × 2 20 units.
ఓకేనా. ఎవరమ్మా అంటే ఏ. నెక్స్ట్ బి దగ్గరకు వద్దాం. బి నాకు ఒకసారి చూస్తానమ్మా, ఇక్కడ ఆల్రెడీ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయినాయి, 20 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ నాకు ఇంకా ఎంత కంప్లీట్ అవ్వాలి అమ్మానంటే మొత్తం 30, 20 అయిపోయింది. ఇంకా ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవ్వాలమ్మంటే 10 యూనిట్స్ కంప్లీట్ అవ్వాలి. ఈ 10 యూనిట్స్ని బి అనేవాళ్ళు ఎన్ని డేస్లో చేస్తున్నారమ్మా అంటే 4 డేస్లో చేస్తాను. చేస్తాను ఎందుకని, బి ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా, బి జాయిన్ అయ్యాక ఏతో పాటు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే 4 డేస్. అంటే ఈ 4 డేస్లో 10 యూనిట్స్ వరకు కంప్లీట్ చేశారు. అయితే నాకు మొత్తం ఎన్ని యూనిట్స్ ఉందమ్మా అంటే 30 యూనిట్స్. ఒకసారి చూస్తే 4 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ పట్టింది. ఈ డేస్ ఓకేనా. 10 యూనిట్స్ వర్క్ని కంప్లీట్ చేయడానికి నాకు ఎన్ని డేస్ పట్టిందమ్మా అంటే 4 డేస్ పట్టింది. అలా నాకు మొత్తం ఓవరాల్గా 30 యూనిట్స్ వర్క్ ఉంది కాబట్టి 30 యూనిట్స్ వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ని ఎన్ని డేస్లో పట్టిద్దనంటే ఎక్స్ డేస్ అనుకోండి. లేదంటే ఇక్కడి నుంచి చెప్పొచ్చు 10 యూనిట్స్కి 4 డేస్ పట్టింది. 30 యూనిట్స్ కనంటే 10 × 3 అంటే డైరెక్ట్గా 4 × 3 12 డేస్ అని చెప్పొచ్చు. ఓకేనా. లేదంటే క్రాస్ మల్టిప్లై చేసినా చెప్పొచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. పవన్ అండ్ హరి engaged to do a job and they complete it in 40 days and 60 days respectively. They worked for 20 days and then Pawan left the work. In how many days will Hari finish the work? క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది, చాలా ఈజీ వన్. నెక్స్ట్ ఇక్కడ మన ఏం క్వశ్చన్ ఏందమ్మనంటే 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరున్నారమ్మంటే పవన్ అండ్ హరి ఇద్దరు ఉన్నారు. అయితే పవన్ వచ్చేసేసి వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారంటే 40 డేస్, హరి 60 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారమ్మని 20 డేస్ చేశారు. అయితే 20 డేస్ చేసినాక ఎవరు వెళ్ళిపోయారమ్మనంటే పవన్ అనే క్యాండిడేట్ వెళ్ళిపోయారు. అయితే రిమైనింగ్ వర్క్ని ఎవరికి ఫినిష్ చేస్తున్నారంటే హరి. అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారని చెప్పి కనుక్కోమన్నారు. ఓకేనా. సరే ఈ క్వశ్చన్ వచ్చేసేసి చూస్తే ఫస్ట్ మెథడ్కి ఏం వెళ్తామనంటే 1 డే వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 1 డే వర్క్ ఏమవుతుందనంటే పవన్ యొక్క 1 డే వర్క్ ఏమవుతుందమ్మానంటే 1/40. నెక్స్ట్ హరి యొక్క 1 డే వర్క్ ఏమవుతుందమ్మానంటే 1/60. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి మనము వర్క్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అంటే ఎస్ కంప్లీటెడ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. లేదు సరే మనం ఫస్ట్ నుంచి చూస్తే 1/40 ఎవరమ్మా అంటే పవన్. సరే ఎన్ని డేస్ చేశారు తర్వాత ప్లస్ మళ్ళీ 1/60 ఎవరిదమ్మా అంటే హరిది. ఓకేనా. 1/60. ఓకే. విచ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ నాట్ ఎస్ కంప్లీటెడ్. ఓకేనా. సరే వీళ్ళిద్దరు కలిసి 6 డేస్ చేశారు అని అంటే 20 డేస్ చేశారు అని అంటే పవన్ కూడా 20 డేస్లో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ హరి కూడా 20 డేస్లో వర్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకేనా. దాంతోపాటుగా హరికి ఎక్స్ట్రాగా డేస్ పెట్టాయి. ఎందుకని, ఎవరైతే పవన్ ఉన్నారో వెళ్ళిపోయాక హరి కంటిన్యూ అయ్యారు. సో హరికి 20 డేస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డేస్ వర్క్ చేశారు. ఆ ఎక్స్ట్రా డేస్ నేను ఏమనుకుంటున్నానమ్మనంటే ఎక్స్ అని అనుకుంటున్నాను. ఎక్స్ అని అనుకుంటున్నాను. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ నాట్ ఎస్ కంప్లీటెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనికి లెక్కలు చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మనంటే 20/40 అని అంటే 1/2 ప్లస్ 1/60 ఇంటూ 20 ప్లస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇటుపోతే ఏమవుతుందంటే హాఫ్. సో 1/60 ఇంటూ 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 - హాఫ్ అని అంటే ఏమవుతుంది 1/2. ఓకే. 22 30 సార్ 60. ఓకేనా. ఈ 30 ఏమవుతుందమ్మా అంటే ఆర్హెచ్ఎస్ వైపులకి డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అమ్మానంటే 30. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అమ్మానంటే 10 డేస్. సో హరికి ఇంకా ఎంత టైం పట్టిందమ్మా అంటే 10 డేస్. ఇంకెంత టైం పట్టిందమ్మా 10 డేస్. ఓకేనా. ఇది మెథడ్ నెంబర్ 1. ఇంకొక మెథడ్ చూస్తే మనకి పవన్కి హరికి డేస్ ఇచ్చారు. హరి యొక్క డేస్ ఇచ్చారు. ఎన్ని డేస్ అమ్మానంటే 40 డేస్ అండ్ 60 డేస్. సో నాకు టోటల్ వర్క్ ఏమవుతుందమ్మానంటే ఎల్సిఎం ఆఫ్ 40, 60 నథింగ్ బట్ ఎంత అమ్మా అంటే 120 యూనిట్స్. అంటే నా టోటల్ వర్క్ ఎన్ని యూనిట్స్ అమ్మా అంటే 120 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అమ్మా 120 యూనిట్స్. అయితే ఇక్కడ మనకి పవన్ వచ్చేసేసి ఎన్ని డేస్ చేస్తున్నారమ్మా అంటే 40 డేస్. అంటే 120 యూనిట్స్కి చేయడానికి పవన్కి ఎంత టైం పట్టిందమ్మా అంటే 40 డేస్. అంటే డైలీ 3 యూనిట్స్ చేస్తారు. అంటే 120/40 డైలీ ఎన్ని యూనిట్స్ అమ్మా
3 యూనిట్స్. ఓకేనా, డైలీ 3 యూనిట్స్. నెక్స్ట్ హరి ఈ 120 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందమ్మంటే 60 డేస్. కాబట్టి 120/60 ఈక్వల్ టు ఏమవుతుందమ్మనంటే 2 యూనిట్స్ పర్ డే. అంటే డైలీ యూనిట్స్ చేస్తారమ్మనంటే 2 యూనిట్స్ చేస్తున్నారు. ఓకేనా, సరే. ఇక్కడ పవన్ వీళ్ళు ఎవరమ్మనంటే హరి. ఓకే, పవన్ ఎన్ని డేస్ ఎంగేజ్ అయ్యారమ్మా అంటే వర్క్లో 20 డేస్. సో 20 డేస్ కాబట్టి 20 × 3, ఎందుకని అప్పుడు టోటల్ వర్క్ వచ్చేస్తుంది. 20 × 3 అంటే 60 యూనిట్స్. ఎవరమ్మానంటే పవన్. అంటే రిమైనింగ్ ఇక్కడ 60 యూనిట్స్. నెక్స్ట్ హరి కూడా 20 డేస్ ఇన్వాల్వ్ అయ్యాడు కదా. ఈ 20 డేస్లో ఎంతవరకు కంప్లీట్ చేస్తారమ్మానంటే ఆబ్వియస్లీ 40 యూనిట్స్. ఇంకా ఎంత వర్క్ రిమైనింగ్ అమ్మానంటే 60 + 40 100 -100 డిఫరెన్స్ 120 మీన్స్ ఇంకా ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉందమ్మానంటే 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఎన్ని యూనిట్స్ ఉందమ్మా 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఈ 20 యూనిట్స్ని ఎవరు చేస్తున్నారమ్మా అని అంటే హరి డైలీ 2 యూనిట్స్ కాడికి 20 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అమ్మానంటే ఆబ్వియస్లీ 10 డేస్. ఎన్ని డేస్ అమ్మానంటే 10 డేస్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. A can do some work in 24 days, B can do it in 40 days and C can do it in 30 days. They start working together. A left after 3 days and B left after working for another 5 days. How many more days are required to complete the whole work? అమ్మాయి ఒకసారి క్వశ్చన్ చూస్తే మనకి ఏమి ఇచ్చారు అంటే 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 3 ఫ్రెండ్స్ వచ్చేసి ఏ అనేవాళ్ళు 24 డేస్, బి అనేవాళ్ళు 40 డేస్ అండ్ సి అనేవాళ్ళు 30 డేస్లో వర్క్ కంప్లీట్ చేశారు. అయితే ముగ్గురు కలిసి ఒకేసారి స్టార్ట్ చేశారు ఆ వర్క్. ముగ్గురు స్టార్ట్ చేసినాక ఏ అనే వ్యక్తి 3 డేస్ వర్క్ కంప్లీట్ చేసినాక ఎగ్జిట్ అయ్యాడు. ఓకేనా, ఎగ్జిట్ అయ్యాడు. ఎప్పుడమ్మా 3 డేస్ తర్వాత ఎగ్జిట్ అయ్యాడు. నెక్స్ట్ ఆఫ్టర్ బి లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ అనదర్ 5 డేస్ అమ్మా. ఒకసారి చూడండి, బి లెఫ్ట్ ఆఫ్టర్ బి ఎప్పుడు వెళ్ళిపోయారంట వర్కింగ్ ఫర్ అనదర్ 5 డేస్ అంటే ఇంకొక 5 రోజుల తర్వాత. ఎప్పుడమ్మా అంటే ఏ ఎగ్జిట్ అయ్యాక 5 రోజుల పాటు బి అనే వ్యక్తి వర్క్ చేస్తారు. సో బి ఓవరాల్గా ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా అంటే 6 డేస్. సో ఏమో 5 + 3 8 డేస్ వర్క్ చేశారు. నెక్స్ట్ హౌ మెనీ మోర్ డేస్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద హోల్ వర్క్. అసలు ఎవరు కంప్లీట్ చేస్తారమ్మా హోల్ వర్క్ అంటే సి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారమ్మా సి. ఓకే, ఏ బి లెఫ్ట్ అయ్యాక సికి ఇంకా ఎంత టైం పట్టింది మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడానికి, ఇది అడిగిన క్వశ్చన్. మనం యాక్చువల్గా 1 డే వర్క్ తీసుకుందాం. ఏంటంటే 1 డే వర్క్ అంటే ఏ యొక్క 1 డే వర్క్ ఎంత అమ్మానంటే 1/24, బి యొక్క 1 డే వర్క్ ఎంత అమ్మానంటే 1/40 అండ్ సి యొక్క 1 డే వర్క్ ఎంత అమ్మానంటే 1/30. ఓకేనా, ఏ యొక్క 1 డే వర్క్ ఎంత 1/24, బి యొక్క 1 డే వర్క్ 1/40 అండ్ సి యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 1/30. సో మనకి తెలిసిందిగా ఇక్కడ వర్క్ తీసుకుంటే 1/24 ఏ నెంబర్ ఆఫ్ డేస్ మళ్ళీ వెళ్దాము ప్లస్ 1/40 బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ రేట్ ఎంత అంటే 1/30 విచ్ ఇస్ ఇక్కడ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఆర్ నాట్ ఇస్ కంప్లీటెడ్. ఓకేనా, సో చూడండి ఇక్కడ 1/24 అంటే ఇక్కడ ఏ అనే వాళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే 3 డేస్. నెక్స్ట్ 1/40 ఏంటంటే బి అనే వాళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే 8 డేస్. ఎలాగంటే 3 డేస్ ఏతో పాటు తర్వాత సితో పాటు 5 డేస్ చేశారు. యాక్చువల్గా ఏ సితో కలిపి 3 డేస్ మళ్ళీ సితో 5 డేస్. సో ఓవరాల్గా 5 + 3 8 డేస్. ఓకేనా, నెక్స్ట్ 1/30 ఎవరిదమ్మా అంటే 1/30 సి అసలు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. సో మనకి బి లెఫ్ట్ అయ్యే వరకు 8 డేస్ వర్క్ జరిగిందమ్మా అంటే 8 డేస్. అంటే ఈ 8 డేస్తో పాటుగా మిగిలిన వర్క్ చేయడానికి సికి X డేస్ టైం పట్టింది. సికి ఎన్ని డేస్ టైం పట్టిందమ్మా అంటే X డేస్ ఏది మిగిలిన వర్క్ చేయడానికి. ఓకేనా, ఇది మనకి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి X వాల్యూ వస్తుంది. సరే ఒకసారి చూస్తే 3 8s 24, 8 5s 40. ఓకేనా, 1/8 + 1/3 1/5. సో LCM is 40 అంటే అమ్మా 8 5 టైమ్స్ అవుతుంది, 5 8 టైమ్స్ అవుతుంది. సో 13/8 + 5 13/40 + 1/30 ఆఫ్ 8 + X = 1. ఓకేనా, దీనికి ఏం రాయొచ్చమ్మానంటే ఈ 13/40ని RHS వరకు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో 1 మైనస్ ఏమవుతుందంటే 1 మైనస్ 13/40. సో ఎల్సిఎం ఎంత మన 40 టైమ్స్ పోతుందంటే 40 టైమ్స్. సో 40 - 13 అంటే
27. సో రిమైండర్ 27 బై డినామినేటర్ ఎంత అంటే ఓకేనా. సరే 1/30 ఈ 0 క్యాన్సిల్ ఓకేనా. ఈ 3 వెళ్ళిపోతుంది 27తో మల్టిప్లై అయిపోతుంది. సో 8 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే 81/4 ఎంతమ్మా అంటే 81/4. therefore x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే 81/4 మైనస్ 8 ఇస్ నథింగ్ బట్ ఏమవుతుందమ్మా ఎల్సిఎం ఎంత 4. సో 81 మైనస్ 8 టైమ్స్ అవుతుందమ్మా 4 టైమ్స్. చూడండి ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి 1 టైమ్స్ అవుతుందమ్మా 4 టైమ్స్. సో 8 into 4 32. ఇప్పుడు మనకి ఎంత మిగులుతుందమ్మా 81 మైనస్ 32 అని అంటే 49 ఎంతమ్మా 49 by 4 which is equal to 8 times 4 1s are 4 4 2s are 8 remainder అంతా 1/4 days. సో ఆన్సర్ ఎంత అంటే 12 1/4. ఇప్పుడు మన బి ఎగ్జిట్ అయ్యాక సికి ఆ మిగిలిన పని చేయడానికి 12 1/4 డేస్ పట్టిందంట. ఓకేనా. ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో అప్రోచ్ ఉందమ్మా ఇంకో మెథడ్ ఏందమ్మా అంటే అది యూనిట్ మెథడ్. మనకి యూనిట్ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే యాజ్ యూజువల్ మనము టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక టోటల్ వర్క్ ఏందమ్మా అని అంటే ఎల్సిఎం ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్. ఎల్సిఎం ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుందమ్మా అంటే 24కి 40కి అండ్ 30కి ఎల్సిఎం చూడమ్మా 24 40 and 30. ఓకే టోటల్ వర్క్ ఏమవుతుందో చూడండి అమ్మా. సో 40కి 30కి ఎల్సిఎం 120 120కి 24కి ఎల్సిఎం యాక్చువల్గా ఏమవుతామనంటే 120 అవుతుంది. 24 5s are 120 ఓకేనా. సో ఎల్సిఎం ఎంత అంటే 120 అంటే నా దగ్గర మొత్తం ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉందమ్మా అంటే 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఓకేనా. మొత్తం నా దగ్గర ఎంత ఎన్ని యూనిట్స్ అమ్మా 120 యూనిట్స్ ఓకే. సో ఈ 120 యూనిట్స్ ఏ అనే వాళ్ళకి ఎన్ని డేస్లో కంప్లీట్ ఏ అనే వాళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారమ్మా అంటే 24 డేస్. ఎన్ని డేస్ అమ్మా 24 డేస్. సో 24 డేస్ కంప్లీట్ చేయడానికి 24 డేస్లో కంప్లీట్ చేస్తున్న రోజుకి అంటే 120/24 విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతామంటే 5 యూనిట్స్ అంటారు. అంటే ఏ 1 డేలో 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. అలానే బి 1 డేలో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నారమ్మా అంటే బి మొత్తం వర్క్ 40 డేస్లో అంటే 120/40 నథింగ్ బట్ 3 యూనిట్స్ పర్ డే. ఎన్ని యూనిట్స్ అమ్మా 3 యూనిట్స్. నెక్స్ట్ సి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారంటే 120 యూనిట్స్ 30 డేస్లో కాబట్టి డైలీ 4 యూనిట్స్ 120/30 ఎన్ని యూనిట్స్ అమ్మా అంటే 4 యూనిట్స్ ఓకేనా 4 యూనిట్స్ ఎవరమ్మా అంటే సి. ఇప్పుడు మనం వీళ్ళు ఏ అనే వాళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా 3 డేస్ చేశారు. 3 డేస్ అంటే డైలీ 5 యూనిట్స్ కలిగి 3 డేస్కి 15 యూనిట్స్ ఓకేనా. ఎన్ని యూనిట్స్ అమ్మా 15 యూనిట్స్ ప్లస్ నెక్స్ట్ బి అనే వాళ్ళు ఎన్ని డేస్ చేశారమ్మా అంటే ఏతో 3 డేస్ నెక్స్ట్ బి సితో సారీమా బి అనేవాళ్ళు ఏతో సితో 3 డేస్ మళ్ళీ బి అనేవాళ్ళు సితో 5 డేస్ ఓవరాల్గా 8 డేస్ 5 ప్లస్ 3 8 డేస్. సో 8 డేస్ కానీ 8 into 3 24 యూనిట్స్ ఓకే. నెక్స్ట్ సి అమ్మ నేను సి మనకి తెలిసి ఎన్ని డేస్ చేశారమ్మా అంటే 8 డేస్ చేశారు ఓకే. ఎన్ని డేస్ అమ్మా 8 డేస్ చేశారు. ఎందుకంటే బి ఎగ్జిట్ అయ్యడానికి ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యామో 8 డేస్. సో ఆ 8 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారో కనుక్కుంటే ఆ వర్క్ మనకి ఇక్కడ టోటల్గా ఎంత వర్క్ కంప్లీట్ అయిందో మనకు వస్తుంది. దాంట్లో నుంచి ఆ వర్క్ని 120లో వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తే అంటే రిమైనింగ్ వర్క్ వస్తుంది. వన్స్ రిమైనింగ్ వర్క్ వచ్చిందనంటే సి యొక్క ఎఫిషియన్సీ తెలుసు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే. సి 8 డేస్లో ఎంత వర్క్ చేశారమ్మనంటే డైలీ 4 యూనిట్స్ దానికి 32 యూనిట్స్ చేస్తారు ఓకేనా. ఇప్పుడు నాకు ఏబిసి ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారో తెలుసు. 15 + 24 అని అంటే చూడండి 15 + 24 15 + 4 19 19 + 20 49 49 + 2 51 51 + 30 81 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అమ్మా 81 యూనిట్స్ కంప్లీట్ అయింది ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎంత యూనిట్ ఎన్ని యూనిట్స్ మిగిలిందమ్మా అంటే రిమైనింగ్ ఉందంటే 120 - 81 ఎంతమ్మా 120 - 81 సార్ చూస్తే 49 ఎంతమ్మా 49 యూనిట్స్. సో ఎంత వర్క్ మిగిలిందమ్మా అంటే 49 యూనిట్స్. ఈ 49 యూనిట్స్ ఎవరు చేస్తున్నారు అంటే సి అనే వాళ్ళు చేస్తారు. సి అనే వాళ్ళు డైలీ 4 యూనిట్స్ కాబట్టి మన 49 యూనిట్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 49/4 ఈక్వల్ టు 4 1s are 4 4 2s are 8 remainder is 1 so 1/4 days. So again our answer is 12 1/4 days ఓకేనా. ఈ విధంగా మనము ఇన్ అవుట్ ప్రాబ్లమ్ చేస్తాం. సేమ్ ఇదే అప్రోచెస్ ఈ 2 అప్రోచెస్ ఉంటాయి. ఇందులో మనకి బెస్ట్ ఏంటి అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవే నాకు ఒకసారి బెస్ట్ అనిపిస్తుంది ఇవే నాకు ఇంకోసారి బెస్ట్ అనిపిస్తుంది.
ఎందుకనమ్మా బెస్ట్ ఇక్కడ వర్డ్ ఉపయోగించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ మనము వితిన్ 30 సెకండ్స్ లేదా వితిన్ 45 సెకండ్స్లో చేయడానికి ప్రయత్నించాం. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలి. సో మనం ఎంత స్పీడ్గా ఉంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయగలం. ఓకేనా? ఈ విధంగా అమ్మా నెక్స్ట్ వీడియోలో మనము వేరే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ.